హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. బుక్ ప్రైస్ అంట ఫస్ట్ 25% డిక్రీజ్ అవుతుందంట, తర్వాత 20% ఇంక్రీజ్ అవుతుందంట. ఓవరాల్ చేంజ్ ఇన్ ది ప్రైస్ అడుగుతున్నారు. ఫస్ట్ 25% డిక్రీజ్ అవుతుంది, తర్వాత 20% ఇంక్రీజ్ అవుతుంది. ఒరిజినల్గా 100% ఉందనుకుంటే ఫస్ట్ 25% డిక్రీజ్ అవుతుందంట, అంటే 100లో 25% డిక్రీజ్ అవుతుంది. 100లో 25% 25% డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. 100 - 25 75%. తర్వాత 20% ఇంక్రీజ్ అవుతుందంట, అంటే 75%లో 20% ఇంక్రీజ్ అవుతుంది. 75%లో 20%, 10% 7.5 ఇంటూ 2 15% ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. ఇది 20% ఆఫ్ 75%. 75 + 15 90%. ఒరిజినల్గా 100% ఉండేది, ఫైనల్గా 90% అయింది. సో ఓవరాల్గా 10% డిక్రీజ్ అయింది. ఆప్షన్ డీలో ఉంది. ముందు చెప్పుకున్నట్టు పర్సంటేజ్లో సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేసి తర్వాత 25% డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఒరిజినల్గా 100% ఉందనుకుంటే ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేద్దాం. 100లో 20% ఇంక్రీజ్ అవుతుంది. 100లో 20% అంటే 20% ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం. 100 + 20 120%. ఇది 20% ఆఫ్ 100%. ఇప్పుడు 25% డిక్రీజ్ చేద్దాం. 120%లో 25% డిక్రీజ్ అవుతుంది. 120%లో 25% డివైడెడ్ బై 4 చేస్తే 30% వస్తుంది. డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. ఇది 25% ఆఫ్ 120%. 120 - 30 90%. ఒరిజినల్గా 100% ఉండేది, ఫైనల్గా 90% అయింది. సో ఓవరాల్గా 10% డిక్రీజ్ అవుతుంది. చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ క్యాలిక్యులేషన్ మనకు పాయింట్స్లో వచ్చింది, ఇక్కడ పాయింట్స్ రాలేదు. సో ఎలా ఈజీగా అవుతుందో చూసుకుని చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇదే సమ్మ నెట్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి కూడా ఈజీగా చేయొచ్చు. ఇదే నెట్ చేంజ్ ఫార్ములా x + y + xy/100. ఇది మనకి పర్సెంట్లో వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఒక పర్సెంటేజ్ వాల్యూ తీసుకుంటాం, వై ప్లేస్లో ఇంకొక పర్సెంటేజ్ వాల్యూ తీసుకుంటాం. ఇంక్రీజ్ అన్నారనుకోండి ప్లస్ వాల్యూ తీసుకుంటాం, ఒకవేళ డిక్రీజ్ అన్నారనుకోండి మైనస్ వాల్యూ తీసుకుంటాం. నేను ఎక్స్ ప్లేస్లో 25 తీసుకుంటున్నాను, వై ప్లేస్లో 20 తీసుకుంటున్నాను. ఇక డిక్రీజ్ బై 25% అంటున్నారు, డిక్రీజ్ కాబట్టి మైనస్ తీసుకోవాలి. సో -25. ఇంక్రీజ్ బై 20% అంటున్నారు, ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అయి తీసుకుంటాం. సో +20 ప్లస్ ఎక్స్ ప్లేస్లో -25 ఇంటూ వై ప్లేస్లో +20 బై 100. ఈ ప్లస్ మైనస్ సైన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్ అవుతుంది. ఒకవేళ మైనస్ ఇంటూ మైనస్ వస్తే అప్పుడు ప్లస్ అయిపోతుంది. ఓకే ఈ స్టెప్ సాల్వ్ చేద్దాం. 25 1s 25 4s 4 1s 4 5s. సో ఈ పార్ట్ అంతా మనకి -5 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కాబట్టి -5 వస్తుంది. ఇంకా ఇక్కడేమో -25 + 20, ఇక్కడ కూడా -5 వస్తుంది. -5 -10 ఇక్కడ మనకు పర్సంటేజ్లో వస్తుంది. సో ఇది -10%. ఈ మైనస్ అయిన ఏం చెప్తుందంటే డిక్రీజ్ అయిందని చెప్తుంది, అంటే 10% డిక్రీజ్ అయిందని చెప్తుంది అనమాట. సో మన ఆన్సర్ 10% డిక్రీజ్. ఒకవేళ ఇక్కడ ఏ 5 + 10 వచ్చిందనుకోండి అప్పుడు 15 వస్తుంది, అంటే 15% వస్తుంది. ఇక్కడ మైనస్లో గట్రా ఏం రాలేదు, ఓన్లీ +15 వచ్చింది, అంటే 15% ఇంక్రీజ్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంతా ఒక పార్ట్. ఈ పార్ట్ అంతా సాల్వ్ చేసి ఈ పార్ట్ని ఈ పార్ట్స్తో కంబైన్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా సాల్వ్ చేస్తారు, ఇలా సాల్వ్ చేసి తర్వాత డివైడెడ్ బై 100 చేస్తారు, అప్పుడు మిస్టేక్ వస్తుంది. సో అలా చేయకండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 25 తీసుకోవాలా, వై ప్లేస్లో 20 తీసుకోవాలా అంటే అలా రూల్ ఏం లేదు. కావాలంటే మీరు ఎక్స్ ప్లేస్లో 20 తీసుకోవచ్చు, వై ప్లేస్లో 25 కూడా తీసుకోవచ్చు. కానీ డిక్రీజ్ అంటే మైనస్ తీసుకోవాలి, ఇంక్రీజ్ అంటే ప్లస్ తీసుకోవాలి, అంతే. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 20 తీసుకుంటున్నాను, ఇంక్రీజ్ కాబట్టి +20, వై ప్లేస్లో 25 తీసుకుంటున్నాను, 25 డిక్రీజ్ కాబట్టి మైనస్ తీసుకోవాలి, -25 ప్లస్ ఎక్స్ ప్లేస్లో +20 ఇంటూ వై ప్లేస్లో -25 బై 100. 25 1s 4s 4 1s 4 5s. సో 5 × -1 ఇక్కడ -5 మిగులుతుంది. మొత్తం ఈ పార్ట్ -5 వస్తుంది. ఇక్కడేమో +20 -25 -5 వస్తుంది. -5 -5 ఇదంతా మన పర్సంటేజ్. ఈ మైనస్ అయిన డిక్రీజ్ అని చెప్తుంది. సో 10% డిక్రీజ్. చూడండి, ఎక్స్ ప్లేస్లో 25 తీసుకున్నా 20 తీసుకున్నా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, మనం చాలా సమ్స్లో యూజ్ చేస్తాం. మీకు ఎవరికైనా ఈ ప్లస్లో మైనస్ల దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే డిఫరెంట్ నెంబర్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. మీకు అస్సలు కన్ఫ్యూజన్ మాత్రం ఉండకూడదు, చాలా క్లారిటీగా ఉండాలి. ఓకేనా? ఒకవేళ బుక్ ప్రైస్ ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంకొక 20% ఇంక్రీజ్ అయ్యి అప్పుడు ప్రైస్లో ఓవరాల్ చేంజ్ అడిగారు అనుకోండి, మనం సింప్లీగా నెట్ చేంజ్ ఫార్ములా యూజ్ చేసి చేసేయచ్చు. ఎక్స్ ప్లేస్లో 20 తీసుకుంటే ఇంక్రీజ్ కాబట్టి +20, వై ప్లేస్లో 20 తీసుకుంటే ఇది కూడా ఇంక్రీజే కాబట్టి ఇది కూడా +20 ప్లస్ 20 × 20 బై 100. 0 0 0 0 క్యాన్సిల్. ఈ పార్ట్ మొత్తం 4 వస్తుంది.
4 ప్లస్ 20 ప్లస్ 20 44 వస్తుంది. 44%. ఇది ప్లస్ 44% కాబట్టి 44% ఇంక్రీజ్. అంటే 100% ఉండే ప్రైస్ 20% ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి 20% ఇంక్రీజ్ చేస్తే అది టోటల్గా 44% ఇంక్రీజ్ అయ్యి 144% అవుతుంది. ఓకే, అయితే మనం ప్రతిసారి ఫార్ములా రాసుకొని వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి డీటెయిల్గా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ ఫార్ములా మనం మైండ్లో పెట్టుకుని స్టెప్స్ తగ్గించడానికి ట్రై చేయాలి. అప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఒకవేళ ప్రైస్ ఆఫ్ ద బుక్ 30% ఇంక్రీజ్, తర్వాత మళ్ళీ ఇంకొక 30% ఇంక్రీజ్ అయితే ఓవరాల్ చేంజ్ ఎంత? 30% ఇంక్రీజ్, సో ప్లస్ 30, తర్వాత మళ్ళీ ఇంకో 30% ఇంక్రీజ్, సో ఇక్కడ కూడా ప్లస్ 30 ప్లస్ 30 × 30/100. జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 60 వస్తుంది. సో టోటల్గా 69% వస్తుంది. ఇది పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్. సో ఓవరాల్గా 69% ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టెప్ కూడా తగ్గించడానికి కొంచెం ట్రై చేద్దాం. ఇప్పుడు 40% ఇంక్రీజ్, తర్వాత మళ్ళీ ఇంకొక 40% ఇంక్రీజ్ అని ఇచ్చారు. ఫస్ట్ ఈ పార్ట్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2 40% ఇంక్రీజ్లే, సో 2 ప్లస్ 40లో వస్తాయి. సో ఇక్కడ 40 × 40/100 వస్తుంది. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 4 × 4 మిగులుతుంది. 4 × 4 16. సో ఈ పార్ట్ మొత్తం నాకు 16 మిగిలింది. ఇది ప్లస్. ఇక్కడ 40 + 40 వస్తుంది. 40 + 40 80. సో ఈ పార్ట్ ఏమో 80 వచ్చింది, ఈ పార్ట్ మొత్తం 16 వచ్చింది. సో టోటల్గా 80 + 16 96%. ఇది పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్. సో ఓవరాల్గా 96% ఇంక్రీజ్. మీరు ఇలా డైరెక్ట్గా చేసేలా ఉంటే మాత్రం ముందు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ప్లస్లో మైనస్లో ఆ సైన్స్ దగ్గర చాలా క్లారిటీగా ఉండాలి. మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. ఓకేనా? ఇవే సమ్స్ ఇంకొక మెథడ్లో చూద్దాం. సో ఫస్ట్ 20% ఇంక్రీజ్, తర్వాత మళ్ళీ ఇంకొక 20% ఇంక్రీజ్. ఇనీషియల్గా 100% ఉంది, ఫస్ట్ 20% ఇంక్రీజ్. 100%లో 20% ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం, 120% వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక 20% ఇంక్రీజ్. 120%లో 20%, 10% 12, 20% 24 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తాం, 441. సో 100% ఉండేది 144% అవుతుంది, అంటే 44% ఇంక్రీజ్ అవుతుంది. ఈ సమ్ చూద్దాం. ఫస్ట్ 30% ఇంక్రీజ్, దెన్ అగైన్ 30% ఇంక్రీజ్. ఇనీషియల్ 100% ఉంటే 30% ఇంక్రీజ్ అంటే 30% యాడ్ చేస్తే 130%, మళ్ళీ 30% ఇంక్రీజ్, 10% 13, 30% 39 యాడ్ చేస్తే 961. 100% నుంచి 169% అయింది, అంటే 69% ఇంక్రీజ్ అవుతుంది. ఈ సమ్ చూద్దాం. 40% ఇంక్రీజ్, దెన్ అగైన్ 40% ఇంక్రీజ్. సో 100 + 40 140%, మళ్ళీ 40% ఇంక్రీజ్, 1456 యాడ్ చేస్తే 691. 100 నుంచి 196 వచ్చింది, అంటే 96% ఇంక్రీజ్. ఈ 2 మెథడ్స్ నేర్చుకోండి. అక్కడ అడిగిన క్వశ్చన్ బట్టి నెంబర్స్ బట్టి మనం మెథడ్ చూస్ చేసుకుంటాం. మీరు ప్రతి స్టెప్ డీటెయిల్గా రాసుకునే స్టేజ్ నుంచి కొన్ని స్టెప్స్ స్కిప్ చేసి ఇలా ఫాస్ట్గా చేసే స్టేజ్లోకి రావడానికి ట్రై చేయండి. అయితే మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ బుక్ ప్రైస్ అంట ఫస్ట్ 20% డిక్రీజ్ అవుతుందంట, తర్వాత మళ్ళీ ఇంకొక 20% డిక్రీజ్ అవుతుందంట. అప్పుడు ఓవరాల్ చేంజ్ ఇన్ ది ప్రైస్ అడుగుతున్నాడు. ఫస్ట్ 20% డిక్రీజ్, అగైన్ 20% డిక్రీజ్. ఫస్ట్ నెట్ చేంజ్ ఫార్మ్లో యూజ్ చేసేద్దాం. 20% డిక్రీజ్ కాబట్టి మైనస్ వస్తుంది, -20. తర్వాత కూడా 20% డిక్రీజ్ కాబట్టి మైనస్ వస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోద్ది. సో -20 ప్లస్ ఇక్కడ -20 ఇంటూ -20/100. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతాయి, జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ ఇంకా +2 ఇంటూ +2 మిగులుతున్నాయి. సో 2 × 2 4. ఇక్కడేమో -20 -40 -40 + 4 -36. ఇది పర్సంటేజ్. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 36% డిక్రీజ్ అనమాట. అంటే ఫస్ట్ 20% డిక్రీజ్ అయ్యి తర్వాత ఇంకొక 20% డిక్రీజ్ అయితే టోటల్గా 36% డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒకవేళ 30% డిక్రీజ్, అగైన్ 30% డిక్రీజ్ ఇస్తే -30 -30 ప్లస్ -30 ఇంటూ -30/100. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతే, జీరోస్ క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ టోటల్గా 9 వస్తుంది. ఇక్కడేమో -60 వస్తుంది. -60 + 9 -51%. మైనస్ కాబట్టి 51% డిక్రీజ్ అనమాట. ఒకవేళ 40% డిక్రీజ్, అగైన్ 40% డిక్రీజ్ ఇస్తే ఈ పార్ట్ ఏమో -40 ఇంటూ -40/100 వస్తుంది. అక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, జీరోస్ పోతాయి. 4 × 4 16 వస్తుంది, +16. -40 -40 -80 వస్తుంది. -80 + 16 -70 -64%. మైనస్ కాబట్టి డిక్రీజ్. ఇప్పుడు వేరే మెథడ్లో చేద్దాం. ఫస్ట్ 20% డిక్రీజ్, దెన్ అగైన్ 20% డిక్రీజ్. ఒరిజినల్గా 100% ఉందనుకుంటే 20% డిక్రీజ్ అవుతుంది. 100%లో 20%, 100 - 20 80%. మళ్ళీ 20% డిక్రీజ్ అవుతుంది. 10% 8 × 2 16.
80 - 16 70 64%. 100% నుంచి 64%కి వచ్చింది. అంటే ఓవరాల్గా 36% డిక్రీజ్ అయింది. ఇంత పర్సంటేజ్ డిక్రీజ్ అయిందని మనం ఇంకోలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ 20% డిక్రీజ్ అవుతుంది, తర్వాత 16% డిక్రీజ్ అవుతుంది. ఈ 20% 16% యాడ్ చేస్తే మనకు 36% వస్తుంది. సో టోటల్గా 36% డిక్రీజ్ అవుతుంది అనమాట. ఈ ప్రీవియస్ కేసులో కూడా ఫస్ట్ 20% ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత 24% ఇంక్రీజ్ అవుతుంది. సో 20 + 24 44%. సో టోటల్గా 44% ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 30, తర్వాత 39, 30 + 39 69%. ఇక్కడ ఫస్ట్ 25% డిక్రీజ్ అవుతుంది, తర్వాత 15% ఇంక్రీజ్ అవుతుంది. సో -25 + 15 -10 వస్తుంది. అంటే 10% డిక్రీజ్ అవుతుంది. అంటే మనం ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి ఇక్కడ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి డిఫరెన్స్ ఇవన్నీ చూడకలేకుండా జస్ట్ ఈ నెంబర్కి చూసుకుంటున్నాం అంతే. సో ఇది -25 + 15, సో -10 మైనస్ కాబట్టి డిక్రీజ్ వస్తుంది అంతే. ఇక్కడేమో +20 -30, సో -10%. -10 కాబట్టి డిక్రీజ్. ఓకే, ఇక్కడ మనం తీసుకునే నెంబర్స్ ఈ వాల్యూస్ తీసుకున్నాం మనం, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక్కడ -20 -16 -36 వచ్చింది. -36 కాబట్టి 36% డిక్రీజ్. ఓకే, నెక్స్ట్ 30% డిక్రీజ్, అగైన్ 30% డిక్రీజ్. 100% ఉందనుకుంటే 100% -30% 70%, అగైన్ 30% డిక్రీజ్. 10% 7 × 3 21, -30 -21 -51, సో 51% డిక్రీజ్. లేదంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 70 - 21 50 49, ఇక్కడ 100 నుంచి 49కి వచ్చింది. అంటే టోటల్గా 51% డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసు చూద్దాం. 40% డిక్రీజ్, అగైన్ 40% డిక్రీజ్. 100 - 40 60%, అగైన్ 40% డిక్రీజ్. 10% 6 × 4 24, 60 - 24 40 36, 100 నుంచి 36కి వస్తుంది. అంటే 64% డిక్రీజ్. ఒకవేళ బుక్ ప్రైస్ ఫస్ట్ 20% డిక్రీజ్ అయ్యి తర్వాత 20% ఇంక్రీజ్ అయితే ఓవరాల్ చేంజ్ ఎంత? ఫస్ట్ 20% డిక్రీజ్ అవుతుంది, తర్వాత 20% ఇంక్రీజ్ అవుతుంది. 20% డిక్రీజ్ కాబట్టి -20, తర్వాత 20% ఇంక్రీజ్ కాబట్టి +20, ప్లస్ -20 × +20 /100. -20 + 20 క్యాన్సిల్, జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 2 × 2 మిగిలింది, 2 × 2 4. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. సో -4%, మైనస్ కాబట్టి డిక్రీజ్. సో ఓవరాల్గా 4% డిక్రీజ్. ఒకవేళ డిక్రీజ్ బై 30% అండ్ ఇంక్రీజ్ బై 30% ఇచ్చారనుకోండి, -30 + 30 వస్తుంది. సో -30 + 30 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈ పార్ట్ మొత్తం ఏముండదు. ఈ పార్ట్ తీసుకుంటే -30 × +30 /100 వస్తుంది. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. -3 × +3 ఉంటాయి. 3 3 is 9, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, -9%, మైనస్ కాబట్టి డిక్రీజ్. సో ఓవరాల్గా 9% డిక్రీజ్. సేమ్ మోడల్ క్వశ్చన్ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇక్కడ ప్రైస్ సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఎంత? x²/100. ఎక్స్ ప్లస్లో 20 తీసుకుంటాం. 20² 100, 20² 400 /100 చేస్తే జీరోస్ పోతాయి. సో 4% డిక్రీజ్ వస్తుంది. అయిపోయింది. ఒకవేళ 30% డిక్రీజ్ తర్వాత 30% ఇంక్రీజ్ అన్నారు అనుకోండి. సో ఓవరాల్ చేంజ్ 30²/100, 30² 900, 900 /100 9%. సో 9% డిక్రీజ్. అయిపోయింది. ఈ మోడల్ క్వశ్చన్ మనం ఈ మెథడ్లోనే చేయొచ్చు, ఈ మెథడ్లోనే చేయొచ్చు, ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. కానీ ఈ మెథడ్ అయితే కొంచెం ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. మీకు నెట్ చేంజ్ ఫార్ములా మీద బాగా గ్రిప్ రావడం కోసమే ఎన్ని మోడల్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోస్లో కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉండాలంటే మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి.